చెప్తున్నాను అది. ఇప్పుడు బాబు గారు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఇస్తాడు 6 నెలల ముందు పెన్షన్. ఈ దాకా మరి కొత్తగా ఎలిజిబుల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే క్రిందసారి ఇచ్చారా 14లో స్టార్ట్ అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అయ్యే కొనసాగినాయి. అప్పుడు కొత్త పెన్షన్లు కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వాలా, రోసే ఇవ్వాలా, అయితే 50 ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అంతే. ఏది 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతే మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చింది 2018 ఎండింగ్ లో. అప్పటికి మరి అందరూ అరువులు ఎంతమంది 10 ఏళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, అట్లాగా రానోళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది. నాకు తెలిసినటువంటి వాళ్ళు 58వ ఏడుకి అప్పుడు లేదు అనుకోండి పెన్షన్ 65, అప్పుడు 65వ ఏడులో పెడితే 70వ ఏడులో వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. తర్వాత 60కి తగ్గించి వాళ్ళకి చివరి నిమిషంలో అనౌన్స్ చేశారు లాస్ట్. అది కూడా అప్పటికి అర్హత ఇది ఉన్నటువంటి, అది దురదృష్టం అంతే, ఎవడేం చేయలేడు. జగన్ దాన్ని ఇచ్చాడు, ఏ 6 నెలలకోసారి, మొదట్లో 3 నెలలకోసారి చేశాడు, తర్వాత మొదట్లో నెలకోసారి ఎప్పటికప్పుడు అయిపోయి కొత్త వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత 3 నెలలు ఇచ్చాడు, తర్వాత 6 నెలలకి చేశారు. జగన్ టైంలో పింఛన్ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే వితంతువులు గానీ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఇమీడియట్ గా 15 రోజుల్లో వచ్చేసి చాలానే ఉన్నాయి. 15 రోజులు గానీ లేదంటే నెల రోజులు. అది వద్దు అనుకున్నాను, అది కూడా జరగట్లేదు కదా, చెయ్యరు అంటున్నా. వీళ్ళకంతా కూడా ఇప్పుడు జగన్ టైంలో, బాబు టైంలో 45 లక్షలేమో ఉండే పింఛన్లు 2019 ముందు, జగన్ టైంలో అది 67 లక్షలు అయినాయి. ఇప్పుడు ప్లస్ ఆ వికలాంగులకు కూడా పెరిగిపోయినాయి భారీగా. అయ్యాక తగ్గించుకొచ్చారు వీళ్ళు అనర్హులు అని చెప్పి. మామూలు మెయిన్ పెన్షన్ కూడా తగ్గిద్దాం అనుకున్నారు, కానీ పబ్లిక్ లో రివోల్ట్ వస్తుందని ఆగారు బేసిక్ గా అయితే. ఇప్పుడు వీళ్ళు కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తారనుకోని నేను, ఇప్పుడు అంట ఏదో స్పౌజ్ పెన్షన్లు ఇచ్చారట కొంతమంది, భర్త చనిపోయినటువంటి పెన్షన్ పొందుతా చనిపోయిన భర్తల్ని, అది వాళ్ళకి వీళ్ళకి షిఫ్ట్ అయింది అంతే. అది వరకు ఇచ్చారు, అది వితంతు పింఛన్ లోకి రాదు కదా. అది వితంతు పింఛన్ అంటే కొత్తగా ఇవ్వాలి పింఛన్, వితంతు పింఛన్ కాదు ఏజ్ కాబట్టి. అది అసలు వితంతు పింఛన్ గానీ, వికలాంగుల పెన్షన్ గానీ, వృద్ధాప్య పింఛన్ గానీ కొత్త ఏమీ పట్ల లేవు. ఇవన్నీ అడిగితే కూడా ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు చెప్తారు లాగండి అంటున్నారు. వీళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాలో తెలియట్లా. ఇప్పుడు జగన్ టైంలో